సో హలో ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ పవన్ కుమార్. సో ఈరోజు వచ్చే టాపిక్ వచ్చేసి వెస్ట్ ఆఫ్ హైదరాబాద్‌లో బెస్ట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మనం వెస్ట్ అనంగానే మనకు గుర్తొచ్చే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వికారాబాద్. ఈ పర్టిక్యులర్ వికారాబాద్ ఈస్ లొకేటెడ్ ఆఫ్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్. ఇప్పుడు ఫోకస్ అంతా కూడా వెస్ట్ మీద ఉంది ఇన్వెస్ట్‌మెంట్ కోసం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ షార్ట్ మనకి దిస్ ద గ్రీనరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఊటీ ఆఫ్ తెలంగాణ అని కూడా మనం అనొచ్చు. మేజర్ టూరిజం స్పాట్ వచ్చేసి అనంతగిరి హిల్స్ అండ్ ఎక్సలెంట్ రైల్ కనెక్టివిటీ అండ్ బస్ కనెక్టివిటీ అండ్ స్ట్రాటజిక్ రోడ్ కనెక్టివిటీ వచ్చేసి మనకి నేషనల్ హైవే 163. ఈ హైవే వచ్చేసి ఏ ఊర్లకి లింక్ చేస్తుంది అంటే చేవెళ్ళ, తాండూర్ అండ్ శంకరపల్లి కారిడార్. అండ్ దిస్ ఈస్ అన్ ఎమర్జింగ్ రియల్ ఎస్టేట్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్. మీరు చూసుకున్నట్లయితే ఎందుకు ఈ పర్టిక్యులర్ ఏరియాని మనం పర్టిక్యులర్‌గా ఫోకస్ చెయ్యాలి అంటే పీస్‌ఫుల్ లైఫ్ స్టైల్ విత్ క్లీన్ ఎయిర్. సో మనం చూసుకున్నట్లయితే మైండ్ మ్యాప్ ఆఫ్ వికారాబాద్ గురించి ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు వికారాబాద్ స్ట్రాటజిక్ డెవలప్‌మెంట్ అండ్ గ్రోత్ బ్లూ ప్రింట్ అని. సో వికారాబాద్‌లో జరుగుతున్నటువంటి డెవలప్‌మెంట్స్ ఏంటి? జరగబోయే ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ డెవలప్‌మెంట్స్ ఏంటి అనేది మనం ఈ పర్టిక్యులర్ మైండ్ మ్యాప్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి వికారాబాద్ రీజన్ డెవలప్‌మెంట్. ఇందులో మనకి 4 యాస్పెక్ట్స్ ఉండడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకానమీ అండ్ ఇండస్ట్రీ, టూరిజం అండ్ వెల్‌నెస్ యాస్ వెల్ యాస్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఒక్కొక్క పాయింట్ గురించి డీటెయిల్డ్‌గా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో ఫస్ట్ మనం చూడాల్సిన 3 మేజర్ యాస్పెక్ట్స్ ఏంటంటే వాట్ ఆర్ ద గ్రోత్ డ్రైవర్స్. అంటే మనం ఈరోజు ఒక ప్లాట్ కొన్నాము అంటే అది ఎలా పెరుగుతది? చుట్టుపక్కల ఏమేమి ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తున్నాయి? అనే దాని గురించి మనం తెలుసుకుంటాం. రెండోదొచ్చేసి మార్కెట్ ట్రెండ్స్. అంటే వాట్ ఆర్ ద ట్రెండ్స్ విచ్ ఆర్ ఆన్ గోయింగ్ యాస్ ఆన్ టుడే. అండ్ థర్డ్ వచ్చేసి వాట్ ఆర్ ద ఛాలెంజెస్. సో ఫస్ట్ వచ్చేసి గ్రోత్ కారిడార్స్ గురించి మనం తెలుసుకుందాం. సో మీరు చూసుకున్నట్లయితే శంకర్పల్లి, వికారాబాద్ రోడ్ కనెక్టివిటీ ఇప్పుడు 4 లైన్ రోడ్ కనెక్టివిటీ వేస్తా ఉన్నారు. యాస్ ఆన్ టుడే మీరు చూసుకున్నట్లయితే హెచ్ఎండిఏ వెబ్‌సైట్‌లో గూడా ఇప్పుడు మీకు ప్రపోజల్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ దట్ ఈస్ రీజనల్ రింగ్ రోడ్ ఇంటిగ్రేషన్ అనేది మీకు మ్యాప్ గూడా హెచ్ఎండిఏ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ 163 నేషనల్ హైవే విచ్ ఈస్ బిజాపూర్ టిల్ ఎక్స్‌టెన్షన్. అండ్ యాస్ ఆన్ టుడే కంపారిటివ్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే మీరు ఈ పర్టిక్యులర్ వికారాబాద్‌లో యాస్ ఆన్ టుడే ల్యాండ్ రేట్స్ అనేది కంపారిటివ్‌గా లో ఉంటాయి. నెక్స్ట్ మార్కెట్ ట్రెండ్స్. ఈ మార్కెట్ ట్రెండ్స్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే డిమాండ్ ఫర్ వీకెండ్ హోమ్స్ అండ్ వెకేషన్ ప్లాట్స్. బికాజ్ దిస్ ద తెలంగాణ ఊటీ అని మీకు చెప్పాం గదా! మీ అనంతగిరి హిల్స్‌లో ఇప్పటికే ఆ ట్రెండ్ ఆల్రెడీ మొదలైపోయింది. వీకెండ్ హోమ్స్ అండ్ వెకేషన్ ప్లాట్స్ అని జెప్పేసి ద సేమ్ వే మనం మార్కెట్ ట్రెండ్‌ని మ్యాచ్ చేయగలిగితే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద బ్యూటిఫుల్ ప్రైజెస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ల్యాండ్స్. అండ్ సర్జ్ ఇన్ ఓపెన్ ప్లాట్స్ అండ్ గేటెడ్ టౌన్‌షిప్. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు నియోపోలిస్ గాని, తర్వాత గచ్చిబౌలి గాని, ఈ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం గూడా ఆల్రెడీ ఓపెన్ ప్లాట్స్ అనేది గేటెడ్ కమ్యూనిటీస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. లివింగ్ గూడా అక్కడ స్టార్ట్ అయిపోయింది. అండ్ దేర్ ఈస్ అన్ సాటిలైట్ టౌన్‌షిప్ ప్లాన్స్ ఇన్ చేవెళ్ళ ఆల్సో. అక్కడ గూడా మనకి సాటిలైట్ టౌన్‌షిప్ రాబోతుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన యాస్పెక్ట్స్ ఏంటి అంటే ఇల్లీగల్ అగ్రికల్చరల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్స్, ఫ్లక్చుయేటింగ్ మార్కెట్ డిమాండ్ అండ్ ఎన్వైర్న్మెంటల్ అండ్ లోకల్ అపోజిషన్. కొన్ని కొన్ని ఛాలెంజెస్ ప్రతి చోట ఉంటాయి. సో, వి హావ్ టు క్రాస్ చెక్. ఓకే. నెక్స్ట్ ఎకనామీ అండ్ ఇండస్ట్రీ. ఈ పర్టిక్యులర్ యాస్పెక్ట్స్‌లో మనం 3 మేజర్ పార్ట్స్‌గా మనం చూడొచ్చు. ఫస్ట్‌దొచ్చేసి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్, సెకండ్‌దొచ్చేసి స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ ఎంత వస్తుంది. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఈవీ అండ్ ఆటో రాబోతుంది. అండ్ నంద్యాల్ ఇండస్ట్రియల్ పార్క్ గూడా రాబోతుంది. అండ్ సో మెనీ లాజిస్టిక్స్ అండ్ ఎంఎస్ఎంఈ యాన్సిలరీ యూనిట్స్ గూడా ఈ పర్టిక్యులర్ ఏరియాలో రాబోతున్నాయి. వేరే స్ట్రాటజిక్ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే మనకి
2 మేజర్ యాస్పెక్ట్స్ రావడం జరుగుతుంది. ఇండియన్ నేవీ రాడార్ స్టేషన్ దామగుండం ఫారెస్ట్‌లో రాబోతుంది. ఇట్స్ అప్రాక్సిమేట్ ఆఫ్ 2500 ఎకర్స్. ఇది ఫస్ట్ నేవీ రాడార్ స్టేషన్ వచ్చేసి చెన్నైలో ఉంది. సెకండ్ వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ అనేది మన వికారాబాద్ దగ్గర దామగుండంలో రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ హబ్ డెవలప్‌మెంట్. ఇది పర్టిక్యులర్ వికారాబాద్ ఈస్ ఆల్రెడీ ఏ డిస్ట్రిక్ట్ విచ్ ఈస్ లార్జెస్ట్ ఇన్ రంగారెడ్డి. ఓకేనా? నెక్స్ట్ ఎంప్లాయ్‌మెంట్ గురించి చూసుకుంటే ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్స్ అన్నీ గూడా మనం ఒక బేరేజీ వేసుకుంటే టార్గెటెడ్ ఆఫ్ 20,000-35,000 న్యూ జాబ్స్ బై 2030. దట్ ఈస్ డౌన్ ద లైన్ 4-5 ఇయర్స్. అండ్ షిఫ్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు సర్వీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. చాలామంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మీ సిట్యుయేషన్స్ చూస్తే అగ్రికల్చర్ నుంచి సర్వీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్‌కి వెళ్ళిపోతున్నారు కాబట్టి దేర్ ఈస్ ఎన్ షిఫ్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్. సో నెక్స్ట్ వచ్చేసి మనం టూరిజంలో ఎటువంటి డెవలప్‌మెంట్స్ రాబోతున్నాయి అండ్ వెల్‌నెస్ యాస్పెక్ట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మనం ఆల్రెడీ ఇదివరకు డిస్కస్ చేసినట్టుగా అనంతగిరి హిల్స్ ఈస్ ద టూరిస్ట్ స్పాట్. ఇట్స్ తెలంగాణ ఊటీ బై నేమ్. సో తెలంగాణ ఊటీ అనేటటువంటి అనంతగిరి హిల్స్ హబ్ ఇప్పుడు వెల్‌నెస్ సెంటర్, ఆయుష్మాన్ ఇలా ఉన్నాయి గదా! సో ఆ పర్టిక్యులర్ ఫోకస్ యాస్పెక్ట్స్‌ని మన వెల్‌నెస్ సెంటర్స్‌గా ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు. రెండోది లగ్జరీ రిసార్ట్స్ అండ్ గ్యాంబ్లింగ్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే వీకెండ్ విల్లాస్ అని చెప్పేసి ఇప్పుడు మన మార్కెట్ ట్రెండ్ ఇందాక మాట్లాడుకున్నట్టు వీకెండ్ స్పాట్స్‌గా రాబోతున్నాయి. థర్డ్ వచ్చేసి ట్రెక్కింగ్ అండ్ నేచర్ ట్రైల్స్. మీరు ఆల్రెడీ ఎవరైనా వెళ్లి ఉంటే మీకు ఆల్రెడీ తెలుస్తది. అక్కడ ట్రెక్కింగ్ అండ్ నేచర్ ఎలా ఉంటది అని. వెన్ యూ కంపేర్ ద క్లైమాటిక్ కండిషన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వికారాబాద్ ఈస్ కంప్లీట్‌లీ 3-4 డిగ్రీస్ లెస్ వెన్ కంపేర్డ్ టు ద సిటీ క్లైమేట్. సో ఇక్కడ కీ అట్రాక్షన్స్ ఏం రాబోతున్నాయి అంటే మనకి శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ పర్టిక్యులర్‌గా వికారాబాద్ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ అవైలబిలిటీ ఉంది. అండ్ కోటపల్లి రిజర్వాయర్ బోటింగ్ అవైలబిలిటీ ఉంది ఆల్రెడీ. మూసీ రివర్ బర్త్ ప్లేస్ అన్నమాట ఇది. సో, ఈ పర్టిక్యులర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ గూడా మనకి కీ అట్రాక్షన్స్ గూడా అవైలబిలిటీ ఉన్నాయి. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గూడా మూసీ రివర్‌కి సంబంధించినటువంటి ఆహ్, డెవలప్‌మెంట్స్ గూడా చాలా ఇంపార్టెన్స్‌గా తీసుకొని, ప్రెస్టీజియస్‌గా తీసుకొని డెవలప్ చేయబోతుంది. వెరాస్ సస్టైనబిలిటీ. This is the major aspects which is the sustainability of the వికారాబాద్ ఇన్వెస్ట్‌మెంట్. ఎకో టూరిజం ఫ్రేమ్‌వర్క్ ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఎకో టూరిజం అనేది ఆల్రెడీ ఫార్మ్ అయిపోయింది. సీఎం గారు ఆల్రెడీ దాని గురించి ఫ్రేమ్‌వర్క్ కూడా రెడీ చేయడం జరిగింది. కమ్యూనిటీ బేస్డ్ టూరిజం ఇనిషియేటివ్స్ కూడా తీసుకుంటున్నారు. లో ఇంపాక్ట్ ఆన్ కన్‌స్ట్రక్షన్ ఫోకస్. ఇప్పుడు ఉన్నటువంటి అట్రాక్షన్ అండ్ సస్టైనబిలిటీనే మనం ఫోకస్‌గా తీసుకొని టూరిజంని మనం డెవలప్ చేయబోతున్నాం. వెరాజ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఈ సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మేజర్‌గా 2 యాస్పెక్ట్స్ ఒస్తాయి. ఫస్ట్ వచ్చేసి హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సో, వెన్ యూ గో టు హెల్త్ కేర్ దేర్ ఆర్ ఆల్రెడీ విచ్ ఆర్ వెల్ ఎక్విప్డ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇన్ అండ్ అరౌండ్ ఆఫ్ వికారాబాద్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ మీరు చూసుకున్నట్లయితే ఈషా హాస్పిటల్స్ అని, బెనెత్, శ్రీ అనంత్ హాస్పిటల్స్ అని ఆల్రెడీ అవైలబిలిటీ ఉన్నాయి. హాస్పిటల్స్‌కి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి న్యూరోపతి ఇన్‌స్టిట్యూట్ అట్ అనంతగిరి. న్యాచురోపతి సారీ. న్యాచురోపతి ఇన్‌స్టిట్యూట్ అట్ అనంతగిరి. మీరు చూసుకున్నట్లయితే యాస్ ఇట్ ఈస్ అన్ రిలేటెడ్ టు గ్రీన్ హబ్. సో, నేచర్‌కి సంబంధించినటువంటి ఇన్‌స్టిట్యూట్ కూడా అవైలబిలిటీ ఉంది. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ సెక్టార్‌లో మనకు ఆల్రెడీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ గాని, జూనియర్ కాలేజెస్ గాని, ప్రొఫెషనల్ మెడికల్ ఎడ్యుకేషన్స్ గాని మీరు చూసుకున్నట్లయితే బీఎడ్ కాలేజెస్ గాని, డెంటల్ కాలేజెస్ ఇయన్నీ గూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో, యాస్ ఫార్ యాస్ మై కన్సర్న్ మీరు చూసుకున్నట్లయితే టుడే ఈస్ ద రైట్ వే టు హ్యావ్ ద డెవలప్‌మెంట్ ఇన్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ వితిన్ ద వికారాబాద్ రీజియన్. Thank you all. Hope this content have your good information. Thank you all. Have a great day.